అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఆ హంతకుడి కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి ఉండమంటున్నావా? నిన్ను ఆ కుటుంబంతో కలిసి ఉండిపోమని అండం లేదు. నిన్ను వెళ్ళి ఆ ఇంట్లో ఉండమని కూడా చెప్పడం లేదు. కానీ నీ భర్తతో కలిసి ఉండమంటున్నాను. నీ భర్తతో మాట్లాడమంటున్నాను. నా సమస్యకి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నీ భర్తని దూరం చేసుకోవద్దు అని చెప్తున్నాను. గొడవలు లేకుండా ఏ కుటుంబం ఉండదు గాయత్రి. ఆ గొడవల్ని, ఆ సమస్యల్ని దాటుకుని తగ్గాల్సిన సమయం వచ్చినప్పుడు తగ్గి, అడగాల్సిన సమయం వచ్చినప్పుడు నిలదీసి అడిగి ఆ బంధాన్ని కొనసాగించాలి. నీ బిడ్డ భవిష్యత్తు నీకు ముఖ్యమైతే నీ భర్తతో నువ్వు కాంప్రమైజ్ అయ్యి నువ్వు బతకాల్సిందే. ఆలోచించు గాయత్రి. నీలో ఉన్న ఆవేశాన్ని అణిచేసి కోపాన్ని తగ్గించుకుని నీ బిడ్డ జీవితం కోసం ఆలోచించు. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. ఫణి, నాగభూషణం, అమ్మా వస్తున్నాను. యశోదా, అనంత్ రండి. యశోదా, అత్తయ్య. రా. కన్నయ్య ఎక్కడా? అనంత్, కన్నయ్య ఎక్కడా? అన్నయ్య రూమ్ లో ఉంటాడు. వెళ్ళి పిలుచుకురా, త్వరగా రా. నానమ్మ, అన్నయ్య రూమ్ లో లేడు. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళాడు? అమ్మగారు, పెదబాబు గారు ఏదో షాప్ కానీ బయటికి వెళ్ళారు. రే, కన్నయ్య షాపుకు వెళ్తుంటే తోడుగా అయినా వెళ్ళాలి, లేకపోతే కన్నయ్య నాపి మాకైనా చెప్పాలి కదా. అలా ఎలా వదిలేసావు? ఇప్పుడే వచ్చేస్తానని బాలాబాబు గారు వెళ్ళారమ్మా. అందుకే నేనేం ఆపలేకపోయాను. ఇంతమంది ఉన్నాం, కన్నయ్యని బయటికి వెళ్లకుండా ఆపలేకపోయాం. వాణ్ణి వదిలేస్తేనేమో ఆ త్రిపుర దగ్గరకు వెళ్తున్నాడు. అమ్మా, మొన్నంత గొడవ అయిన తర్వాత బాలా త్రిపుర దగ్గరికి వెళ్ళాళ్లే. ఏదో షాపుకి కొనుక్కోటానికి వెళ్ళుంటాడు, వచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడకు. రే, నువ్వెళ్ళి బాలాని తీసుకొని రాపో. అలాగే అయ్యా. అత్తయ్య, ఇంతకీ అందరినీ ఎందుకు పిలిచారు? హ, నేను మన కంపెనీ ఎండీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం నిర్ణయం తీసుకున్నావు బామ్మ? మన బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎండీగా ఫణినే అపాయింట్ చేస్తున్నాను. అమ్మా, ఇన్ని రోజులకు మా పనిగాడి కష్టాన్ని గుర్తించావా? ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, అందరి నోట్లు తీపి చేయాలి. నానమ్మ, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. రే ఆనంద్, నేను బోర్డు మెంబర్స్ అందరితోనూ డిస్కస్ చేశాను. మన ఇన్వెస్టర్ల అభిప్రాయం కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు మనకి, మన బిజినెస్లకి ఫణి ఎంత అవసరమో తెలుసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను. అత్తయ్య గారు, మీరు తీసుకున్న నిర్ణయం
ఇంకొకసారి ఆలోచించి తీసుకోవాల్సింది. ఏమక్క మా పని ఎండి అవడం నీకు ఇష్టం లేదనుకుంటాను. ఏదైనా బిజినెస్ అయినా ఆస్తులైనా సరే మీ గుప్పిట్లోనే ఉండాలనుకుంటారు. వాసుకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ గుప్పిట్లోని విడదీసి మాట్లాడుతున్నావేంటి? ఈ ఇంట్లో ఏమైనా ఉమ్మడి ఆలోచనలు, ఉమ్మడి నిర్ణయాలే ఉంటాయి. ఇక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా మనమందరం కలిసికట్టుగానే ఉంటాం, ఉండాలి కూడా. అత్తయ్య, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీరనుకున్నంత మంచివాళ్లేం కాదు ఆ ఫణి ఊర్వశీలు. వాళ్ళకి కంపెనీలు, ఈ ఆస్తులన్నీ అప్పగించేస్తే వాళ్ళనెవ్వరూ ఆపలేరు. ఏంటే నువ్వు? మా అన్నయ్య నేను వేరువేరు అనుకుంటున్నావా? ఫణి అయినా, అనంత్ అయినా, బాల అయినా అందరూ మనకొక్కటే. అందరూ మన పిల్లలే. ఇంకొకసారి అలా మాట్లాడితే నీ చెమడాలు వలిసేసి ఉప్ప తరే చేస్తాను. పద వెళ్దాం.